brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. హలో బీసీ చలో ఢిల్లీ అంటోంది తెలంగాణ సర్కార్. రిజర్వేషన్ల సాధన కోసం రేపు హస్తినలో మహాధర్నాకు సిద్ధమైంది. పార్టీలకు అతీతంగా అందరూ తరలి రావాలని పిలుపునిచ్చింది. కేంద్రంపై పోరాటానికి సిద్ధమయ్యాయి కుల సంఘాలు కూడా. రిజర్వేషన్లు భిక్షం కాదు హక్కు అంటున్న బీసీ సంఘాలు 42% రిజర్వేషన్ బిల్లుని పార్లమెంట్లో ఆమోదించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఉద్యోగాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ బిల్లును పార్లమెంటుకు పంపింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే బీసీ రిజర్వేషన్లో ముస్లింలకు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించారంటోంది బీజేపీ. బీసీలపై కాంగ్రెస్ కు ప్రేముంటే ముస్లింలకు కల్పించిన రిజర్వేషన్లను తొలగించి మరో బిల్లును పంపాలని చెబుతోంది. కేంద్రం పార్లమెంట్లో బీసీ బిల్లును ఆమోదించాలంటూ ఆందోళనకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ నిరసనలలో పార్టీలకు అతీతంగా బీసీ నేతలు పాల్గొనాలని పిలుపునిచ్చింది. బండి సంజయ్, లక్ష్మణ్ కూడా సహకరించాలని కోరింది. తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో చట్టం చేసి 42% స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధి అవకాశాల్లో చట్టం చేసి కేంద్రానికి పంపింది. కేంద్రము షెడ్యూల్ 9లో పెట్టి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా బలహీన వర్గాలకు న్యాయం చేయమని బలహీన వర్గాల సంఘాలు, తెలంగాణకు సంబంధించిన అన్ని సంఘాలు ఢిల్లీ కేంద్రంగా రేపు కార్యక్రమం ప్రభుత్వానికి దృష్టికి తీయడానికి ఒక కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. ఈ మహాధర్నాలో జాతీయ నేతలు కూడా పాల్గొంటారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇందులో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారితో పాటుగా వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులు, జాతీయ స్థాయి నాయకులు అనేక మంది కార్యక్రమంలో పాల్గొంటారు. వాళ్ళందరినీ మా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ ఎంపీలు అందరూ అన్ని పార్టీల వారు సమన్వయం చేస్తూ ఉన్నారు. తమిళనాడు మాదిరిగా తెలంగాణ రాజకీయ పార్టీలు, ప్రజలు అందరూ కూడా కలిసికట్టుగా ఈ చట్టాన్ని అమలు చేసుకునే కార్యక్రమం కొనసాగించాలని అందుకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా తెలంగాణ రాష్ట్ర బీసీ శాఖ మంత్రిగా. బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు బీసీ సంఘాల నేతలు. ఒకటి, తెలంగాణలో చేసినటువంటి బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంటు సెషన్లోనే ఆమోదించాలని, అదేవిధంగా దేశవ్యాప్తంగా రేపో మాపో జరిగేటువంటి జాతి జనగణనలో సమగ్ర కులగణన కూడా చేపట్టాలి అని చెప్పి 2 డిమాండ్లతోటి రేపు అంటే ఏప్రిల్ 2వ తేదీన ఇలా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అన్ని బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా వేల మందితోటి బీసీల పోరు గర్జన మహాధర్నా పేరుతోటి రేపు ఇదే ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణను తీసుకోవడం జరిగింది. బీసీ రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ రాజకీయం చేస్తుందన్నారు బీజేపీ నేతలు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని తెలిసి కూడా అందులో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించి కేంద్రం ఆమోదించాలి అనడంలోనే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశమేంటో అర్థమవుతుందని విమర్శించారు కమలనాథులు.